బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు, ప్రత్యక్షంగా చూద్దాం. సంస్కృతే ఇవాళ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని అవమానపరచడమే కాకుండా భారతీయ సంస్కృతిని భారత సంప్రదాయాలను కాలరాచే విధానానికి నెహ్రూ నుంచి ఆద్యం పోసింది నెహ్రూ గారు. ఇవాళ రాహుల్ గాంధీ చివరికి దాన్ని కొనసాగిస్తారు. మొదట ప్రధానమంత్రిగా నెహ్రూ గారు రాజ్యాంగాన్ని తూలనాడమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ ప్రతిపైన రామాయణము మహాభారత చిత్రాలు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో వాటిని అందులో అంబేద్కర్ గారు పొందుపరిస్తే నెహ్రూ గారు వాటిని వెలుగులోనికి రానియకుండా ఏ రకంగా తొక్కిపెట్టి ఆనాడే మీరు ఈ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలకు బీజం వేసింది మీరు. అసలు మతపరమైనటువంటి ఈ దేశ విభజనకు కారణము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ అయితే మీరు ఇవాళ లౌకికవాదం గురించి మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వలించడమే. మీరు అధికార దాహంతో పదవి మీద వ్యామోహంతో ఈ దేశాన్ని రెండు ముక్కలుగా మత ప్రాతిపదికన మరి డిమాండ్లకు ప్రత్యేక దేశం కావాలని వాటికి తల ఒగ్గింది మీరనే విషయాన్ని, కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఇవాళ మర్చిపోద్దు ఈ ప్రజానికం. ఆ తర్వాత మీ నాన్నమ్మ రాహుల్ గాంధీ నాన్నమ్మ రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఎవరు రాజ్యాంగాన్ని పూర్తిగా దానికి తూట్లు పొడిచి ఎమర్జెన్సీని విధించి భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేకుండా ఏ రకంగా ప్రజల హక్కులను హరింపజేసి అధికారాన్ని శాశ్వతపరచుకోవడానికి కోర్టు సైతం కూడా తీర్పును ఖాతరు చేయకుండా మరి ఇంతకంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి అవమానపరిచింది ఈ దేశంలో ఇంకెవరైనా ఉన్నారా ఇందిరాగాంధీ తప్పితే అని మేము సూటిగా ప్రశ్నిస్తాం. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు మీడియా పత్రికలను ఒక భయానకమైనటువంటి చట్టం తీసుకొచ్చి ఏ రకంగా వాళ్ళని గుప్పిట్లో పెట్టుకోవాలని ఆనాడు వాళ్ళ తప్పిదాలను వాళ్ళ యొక్క వాళ్ళ అవినీతిని వెలుగులోకి రానివ్వకుండా పత్రికల మీద ఏ రకమైన ఆంక్షలు మరి భయానకమైన చట్టాలు తీసుకొచ్చారో ఆనాడు ఇదే ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ సైతం అదే రకంగా పత్రికా విలేకరులు మీడియా సైతం కూడా ఆ రకంగా మొత్తం తిరగబడంతో వెనక్కి తగ్గినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారు తెలుసుకుంటే బాగుంటుంది. చివరికి రాహుల్ గాంధీ గారు మీరు చేసింది ఏమిటి? ఇవాళ పార్లమెంట్ అంటే ఇవాళ మరి రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ప్రతీక. ఆ రకంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని